नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుని కోరుతున్నాను.
असलम भाई ఎంతో వైభవంగా 2 నెలల పాటు ఈ బోనాలు జరుగుతూ ఉంటాయి. అనేక ప్రాంతాల్లో గోల్కొండ కోట నుంచి ప్రారంభమై మరి ఈరోజు ఇక్కడ అక్కన్న మాదన్న ఇంకా కొన్ని వారాలు ఇవి కొనసాగుతాయి. చాలా చరిత్ర ఉందని మనందరికీ తెలుసు. గోల్కొండలో ప్రారంభమైనప్పుడు మనం చూస్తాం, అక్కడ గుట్టపైన ఆలయంలో కూడా ఈ బోనాల పండుగ ప్రారంభమవుతాయి. అక్కడ నుండి ఉజ్జయిని మహంకాళి టెంపుల్, లాల్ దర్వాజా, అక్కన్న మాదన్న, ఇంకా చాలా ఇటువంటి ప్రసిద్ధగాంచిన ఆలయాలు ఉన్నాయి. అక్కడ బోనాలు మనందరూ తెలుసు. మహంకాళి అమ్మవారి దీవెనల కోసం మంచి వర్షాలు ఉండాలని, పంటలు మంచిగా పండాలని, వ్యాధులు బీమారీలు అన్నీ ఏవి కూడా రాకుండా అందరినీ కాపాడాలని అమ్మవారిని కోరుతూ ఈ పండుగ అనేది అందరు చేస్తూ ఉంటారు. గోల్కొండ మరియు అక్కన్న మాదన్న టెంపుల్ బోనాలకు చాలా సంబంధం ఉంది. ఈ రెండు ఆలయాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 400 సంవత్సరాల క్రితం, 350 సంవత్సరాల క్రితం ఇవి కట్టబడినాయి. మీకు తెలుసా అది? గోల్కొండలో అప్పుడు అక్కన్న మాదన్న అక్కడ తానాషా కుతుబ్ షాహీ రూలర్స్ ఎప్పుడైతే వాళ్ళు పాలిస్తున్న సందర్భంలో అక్కడ ఆ మంత్రివర్గంలో వాళ్ళు మిలిటరీ కమాండర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవారు. అయితే అక్కడ ఒకసారి వ్యాధి వచ్చింది గోల్కొండలో, అందరూ చనిపోతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో వారు గోల్కొండ కోట పైన ఈ ఆలయం ఏర్పాటు చేశారు. మహంకాళి దేవత గురించి ప్రార్థనలు చేసిన తర్వాత తగ్గిపోయినాయి, అందరికీ ఆరోగ్యం మెరుగుపడింది. వారిద్దరూ అన్నదమ్ములు ఈ ప్రాంతంలో ఉండేవారు. ఇప్పుడు ఉన్న ఇబ్రాహీంపట్నం ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉండేవారు. రోజు గోల్కొండకి డ్యూటీకి వెళ్ళే టైంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్ళేవాళ్ళు. అయితే ఇక్కడ పోతూ ఈ ఆలయం కట్టారు వాళ్ళు. ఆ రోజుల్లో 350 సంవత్సరాల క్రితం ఈ ఆలయం వాళ్ళు కట్టడం జరిగింది. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత మొఘల్ ఆర్మీతో యుద్ధం జరిగింది. దాంట్లో వాళ్ళిద్దరు చనిపోయారు.